గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇవాళ మసూర్ దాల్ది పప్పు తయారు చేస్తున్నాను. పప్పు దోసకాయ. కావలసిన పదార్థాలు 1.5 కప్ వేసుకుంటున్నాను దాల్. ఇలా బాగా కడుక్కున్న తర్వాత ఒక 1.5 కప్ కదా, ఒక 3 కప్స్ వాటర్ వేసుకొని మనం ఇప్పుడు 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకున్నాం. ఒక 5 విజిల్స్ కొట్టించుకోవాలి. కాయలు 2 తీసుకున్నాను దోసకాయ పప్పుకి కావాల్సింది. పీల్ చేసుకొని బాగా చిన్న ముక్కలు కోసుకోవాలి. పప్పు రెడీ అయిపోయింది, ఉడికించుకున్నాం కదా. ఇలాగ అయ్యింది. ఇప్పుడు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీనికి నెక్స్ట్ ఏం చేద్దామో చూపిస్తాం. ఇప్పుడు కావాల్సింది దోసకాయ 2 తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, పోపు దినుసులు, దీంట్లో ఆవాలు, మినపప్పు, వెల్లుల్లిపాయ వేసాను. దీంట్లో టమాటాలు 1 కప్పు. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ పోపులు వేసుకోవాలి. పోపులు బాగా తాలింపు అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కరివేపత్త వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయితే ఇప్పుడు టమాటాలు ఒక స్మాల్ బౌల్తో బౌల్, సాల్ట్ ఒక 2 స్పూన్, పౌడర్ హాఫ్ స్పూన్, పౌడర్ 1 స్పూన్. బాగా కలుపుతాం. టమాటాలు బాగా మెత్తగా అయిపోయి ఇప్పుడు దోసకాయ వేసుకుంటున్నాం. పించి ఇంగువ వేస్తున్నాం. ఇప్పుడు 1 బౌల్ వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే ఈ దోసకాయ ఉడకాలి కదా, అందుకని. దోసకాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను ఉడికించుకున్న పప్పు వేస్తున్నా. పప్పు వేసాను, ఉడికించిన పప్పు. దీంట్లో నేను చింతపండు వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోండి కొంచెం తీసి. ఇలాగా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. దోసకాయ పప్పు రెడీ.